తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. నమస్తే, నేను ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మారిపోతూ ఉన్నాయి. కొన్ని సెన్సేషనల్ న్యూస్లు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా ఏంటి అంటే, గత 2 రోజులుగా వైసీపీకి సంబంధించిన ఇష్యూ ఒకటి వచ్చింది. అదేమిటి అంటే, వైఎస్ భారతి గారు కూడా రాజకీయ అరంగేటం చేయబోతున్నారు అని చెప్పేసి. అఫ్కోర్స్ చాలామంది చాలా అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు. కానీ పక్కాగా ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే చెప్పాలి అంటే, ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, ఆ కుటుంబంతో కొన్ని దశాబ్దాల పాటు ప్రయాణం చేసిన వ్యక్తి, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ఉప్పాల లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు వస్తున్న ఈ వార్తా కథనాలు ఎంతవరకు వాస్తవం ఉన్నది అని తెలుసుకోవాలి అంటే, అది చెప్పాలి అని అంటే, ఆ విషయం తెలిసిన వాళ్ళలో అతి కొద్ది మందిలో మీరు కూడా ఒకరు అనే నమ్మకంతో మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను సార్. సో వైఎస్ భారతి గారు రాజకీయ అరంగేటం చేయబోతున్నారట, ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో తరుముకొస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరు ఏమి మాట్లాడుకున్నా కూడా మనం ఆలోచిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చి జైలుకి వెళ్ళారు అనుకోండి, పార్టీ నడిపించేది ఎవరు? నెక్స్ట్ నడిపించాలి కదా ఎవరొకరు. మళ్ళీ ఆయన జైలు నుంచి వచ్చేంత వరకు నడిపించాలి అంటే ఎవరు నడిపిస్తారు? సజ్జల రామకృష్ణ నడిపిస్తాడా? అతని మీద చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే అనేక ఇబ్బందులు పెట్టాడు అని చెప్పి, డిఫాక్ట్ సీఎం గా ఉంటూ ఈవెన్ జగన్మోహన్ రెడ్డిని కూడా కలవడానికి అనేక ఇబ్బందులు పెట్టాడు అనేది ఉంది. వైవి సుబ్బారెడ్డి ఇది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఇక్కడ పార్టీని నడిపించేటువంటి నెక్స్ట్ ఎవరు అని అని అన్నప్పుడు, అంటే ఆయన సామాజిక వర్గానికి వాళ్ళకి కాకుండా ఇంకొక సామాజిక వర్గానికి ఆయన అప్పగిస్తాడా? సపోజ్ కాపు సామాజిక వర్గం ఇప్పుడు లీడ్ చేస్తున్నాడు ఆయన, బొత్స సత్యనారాయణ. అవును, సీనియర్ మోస్ట్, అతనంటే కొంత గౌరవం ఉంది. ఇంకా అవును, అతను అప్పగిస్తాడా పార్టీ? లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగిస్తాడా? కొడుకు జైల్లో ఉన్నాడు. ఆ విషయంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో అసంతృప్తితో ఉన్నాడు. తర్వాత మొదటి నుంచి కూడా అతని మీద ఆర్థిక పరమైనటువంటి ఒత్తిళ్లు కూడా చేసి ఉన్నారు. అందువల్ల ఏంటంటే అతను పార్టీ టేక్ ఓవర్ చెయ్యడు అని నేనైతే అనుకుంటున్నాను, ఎవరేమైనా మాట్లాడు. కాబట్టి ఇక్కడ సరే ఏం జరిగినా కూడా భారతి గారికి అవకాశం ఎక్కువ కనిపిస్తున్నది. కనిపిస్తున్నప్పుడు భారతి గారు వద్దంటారా? వద్దనరు. ఎందుకు అంటే ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఆమె బయటికి రాకపోయినప్పటికీ, అంటే బహిరంగంగా ఏది మనకు చేసినట్టు ఆధారాలు లేకపోయినప్పటికీ, పరిపాలనకు సంబంధించి ఆమె పూర్తిగా అవగాహన చేసుకొని ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటి దగ్గరనే ఈ కాన్ఫరెన్స్ హాల్ తయారు చేసుకొని ఆ లోపలనే అన్ని రివ్యూలు, మామూలుగా సెక్రటరియట్ లో జరగాల్సిన రివ్యూలు అన్ని కూడా ఆయన అక్కడే చేశాడు. ఇంటి దగ్గర చేశాడు కదా. చేసినప్పుడు నాకున్న పక్కా సమాచారం నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, ఆ రివ్యూ జరిగేటువంటి దాన్ని లోపలికి కనెక్ట్ చేస్తూ లోపల పెద్ద టీవీ పెట్టి మొత్తం ఆమె వింటూ, ఒక అధికారి ఆమెకు గైడ్ చేస్తూ, ఎదుగో ఈ సబ్జెక్ట్ ఇది, ఈ పలానా అయినా అని చెప్పి ఆమెకు అవగాహన కల్పించారు. ఆమె మొత్తము ఆ యొక్క రివ్యూను విన్నది, చూసింది అన్నది నాకైతే సమాచారం. ఎందుకు చేసింది ఆ పని, ఎందుకు అలా ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి అంటే, ఖచ్చితంగా
ఆమెకు కూడా అవగాహన రావాలి అనే కదా. అలా కొంత జరిగిందని తర్వాత అనేక విషయాల్లో వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు ఇప్పుడు ఆయన ఏమి రాత్రి పగలు ఏం పని చేయలేదు. ఆయన 5 అయితేనే 6 అయితేనే క్లోజ్ లోపలికి వెళ్ళిపోతుంటాడు. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత లోపల వాళ్ళు చాలా టైం ఉంటుంది మాట్లాడుకోవడానికి, ఏం జరుగుతున్నది ఏంటి అని. పార్టీకి సంబంధించిన విషయాలకు ఆమె అవగాహనకు వచ్చి ఉంటది, ప్రభుత్వ విషయాలు ఆమెకు అవగాహన వచ్చి ఉంటది. ఆమె కూడా చదువుకున్న వ్యక్తి, ఆమె అమాయకురాలే, మరి చదువు కాని వ్యక్తి కాదు కదా. తర్వాత అనేక వ్యాపారాలు ఆమె డీల్ చేస్తున్నది. చేస్తూ ఉన్నప్పుడు నీకు ఆమె రాజకీయాలకి రాకుండా పక్కన ఎందుకు పెడతాడు? ఎవరిని నమ్ముతాడైనా? నేను అనుకుంటున్నా ఎవరిని నమ్మడు. కొన్ని అవినాష్ నమ్ముతాడా? ఆయన కూడా నమ్మడు. ఖచ్చితంగా అతను ఆమెకి అవకాశాలు ఇచ్చే ఉంటాయి ఏది ఉన్నా కూడా. ఒకవేళ ఏదో రూమర్ వస్తున్నది ఏమని, 11 మంది రాజీనామా చేసేద్దాం, బై ఎలక్షన్స్ పోదాం, ఒకవేళ ఎంపీ కూడా రాజీనామా చేయించే అవినాష్ని తను ఎంపీకి వెళ్ళిపోతే ఒక 3.5 సంవత్సరాలు ఈ తలకాయ నొప్పి లేకుండా అసెంబ్లీకి రాలేదని హాయిగా ఎంపీ అయితే ఢిల్లీకి పోయి అక్కడ ఏదో బీజేపీతో సత్సంబంధాలు ఇంకా మెరుగుపరుచుకోవచ్చు అని ఆలోచన చేసి సరే అవినాష్ రెడ్డిని అసెంబ్లీకి చేపించవచ్చు, లేదా పార్టీ గారిని కూడా చేపించచ్చు, చెప్పలేం కదా. ఒకవేళ అవినాష్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యారనుకోండి, అవినాష్ రెడ్డి గారు కూడా వైఎస్ వివేకా కేసులో అరెస్ట్ అయితే అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే ఆయన బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఛార్జ్ షీట్లు ఫైల్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ అరెస్ట్ జరిగే అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయి నేనైతే అనుకుంటున్నా. ఓకే, ఒకవేళ ఏదైనా కోర్టు డెసిషన్ తీసుకొని ఆదేశాలు జారీ చేస్తే జరగవచ్చు, చెప్పలేము. కోర్టు నిర్ణయాలు ఎలా ఉంటాయో మనం ఊహించలేం కదా. అవును. రెండోది ఏంటి, ఇక్కడ పర్టికులర్ గా పార్టీ నిలుపుకోవాలి అంటే గనక ఇంకా ఆమె ఆధారమైంది. నాకైతే వేరే ఆధారాలు అనిపించడం లేదు, ఆల్టర్నేట్ కనిపించడం లేదు. సరే అది జరుగుతుందా జరగదా? ఇప్పుడు 12 ఏళ్ళు ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి అయిపోయింది మనకి. నిన్నటికి జగన్మోహన్ రెడ్డి గారు 12 ఏళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చి 12 ఏళ్ళు గడిస్తే కోర్టులో కేసు 12-14 కేసులు, ఒక్క కేసులో తీర్పు రాలేదు వరకు. అవును. మరి ఏం చెప్పాలంటే ఏమని మనం మాట్లాడగలుగుతాం? న్యాయ వ్యవస్థ గురించి మనం ఏదైనా మాట్లాడితే మళ్ళా మనం కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అంటారు. అంతే కదా. మరి 12 సంవత్సరాలు అంటే ఒక్క కేసులోనే తీర్పు రావాలను? అవును, ఒక్క కేసు కూడా ట్రైల్ రాలేదు. కొట్టేయచ్చు అనుకో, ఆధారాలు లేవని కొట్టేయచ్చు అనుకో, అదన్నా రావాలనా? ఏది రావటం లేదు కదా. ఏది రావటం లేదు అంటే మేనేజబుల్ అనేది జనం అనుకుంటున్నారు, వాళ్ళు ఏదో మేనేజ్ చేస్తున్నారు అని. ఆ మేనేజబుల్ అనేదానికి సరే గత 5 సంవత్సరాలు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి అనుకోవచ్చు. అది కాదు, కేంద్రం అంటే ప్రత్యేకించి బీజేపీ పెద్దలు సహకరించారన్నది వాస్తవం. కొంత సహకరించారు అనేది, సహకరించడం వల్ల కొంతకాలం 5 సంవత్సరాల కాలం గడిపాడు. ఇప్పుడు అలాంటి సహకారం అయితే ఏమీ లేదు నాకున్న సమాచారం మేరకు. బీజేపీ వాళ్ళు చాలా క్లియర్ గా ఎన్నికల ముందు అంటే చంద్రబాబుతో కూడా పొత్తు ఆలస్యంగా ఫిక్స్ అయ్యింది. దానికంటే ముందు అయ్యాను పొత్తు పెట్టుకో ఈసారి అని చెప్పి ముందు ఆఫర్ పంపించారు అతనికి. జగన్మోహన్ రెడ్డికే పంపారు బీజేపీ వాళ్ళు. చెప్పాడు ప్రెస్ మీట్ లో, ముందు మమ్మల్ని అడిగారు, మేము వద్దన్నామని సజ్జల రామకృష్ణ అని కూడా కన్ఫర్మ్ చేశాడు ఆ విషయాన్ని. ఇతను పార్టీ పెట్టిన తర్వాత హైదరాబాద్ లో నేనే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి దాదాపు 1 గంట సేపు మాట్లాడా. ఏంటి నీ ప్లానింగ్ ఏంటి, నువ్వు ఎలా వెళ్తావు, మరి కేసులన్నీ ఉన్నాయి కదా, కేసులకు సంబంధించి ముందు జడ్జిమెంట్లు ఏమన్నా త్వరగా వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నావా, క్లీన్ చిట్ తెచ్చుకోవడానికి ఆధారాలు లేవంటున్నారు కదా, తర్వాత పార్టీ పెట్టావు, మరి ఎలా వెళ్తావు, మరి కాంగ్రెస్ తో నువ్వు వ్యతిరేకంగా బయటకు వచ్చావు, కాంగ్రెస్ నిన్ను జైల్లో పెట్టిందనే ఇంప్రెషన్ లో ఉన్నావు, మరి బీజేపీతో పొత్తు పెట్టుకుంటావా అనే చర్చ జరిపించినప్పుడు చాలా వెరీ క్లియర్ గా చెప్పాడు, నేను 2 పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదు, కాంగ్రెస్ దగ్గరికి పోయే ప్రసక్తే లేదు,
బీజేపీతో సత్సంబంధాలు ఉండాలి. ఎందుకంటే కేంద్రంలో మనము ఎవరు అధికారంలోకి రాగలుగుతారంటే బీజేపీ అన్నది నాకు కనిపిస్తున్నది. అయితే ఇక్కడ రాష్ట్రంలో కొత్త పెట్టుకుంటే క్రిస్టియన్ ఓట్లు, ముస్లిం ఓట్లు పోతాయి. నేను పార్టీ పెట్టింది నా టార్గెట్ నేను సీఎం కావాలనేది. అలాంటి పరిస్థితుల్లో నేను ఈ లైన్ లో వెళ్తే కనుక కష్టం కదా, లేదు నేను ఒంటరిగానే వెళ్తాను, టైం పడితే ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం నాకు అని చెప్పాడు. ఆ మాట మీద నేను కనిపిస్తున్నాడు ఇప్పుడు కూడా. మొన్న కూడా వాళ్ళు పిలిచినా కూడా వద్దన్నాడు. సరే ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తైంది, కూటమి వచ్చింది, కూటమి ప్రభుత్వం కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఇతను చేసిన తప్పేంటంటే మంచి రిలేషన్ మెయింటైన్ చేశాడు కానీ బీజేపీతో, రాజధాని విషయం పోలవరం విషయంలో బీజేపీ ఇరుకున పడింది. ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తే నువ్వు రాజధాని ఇది వద్దు 3 రాజధానులు అని చెప్పి నువ్వు అడగనుకుంటే ఇక వాళ్ళు ఇప్పుడు చూసావు కదా మరి రాజధానికి ఎన్ని విధాలుగా స్వీకరిస్తున్నారు, కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి, రైల్వే కానీ రోడ్స్ కానీ అన్ని ఏమేమి చేయాలని అన్ని వాళ్ళు చేస్తున్నారంటే కారణం ఏంటి? ఖచ్చితంగా అమరావతి రాజధాని ఉండాలి అనేది నిర్ణయం అయిపోయింది. ఇంకా దాంట్లో ఏమి వెళ్ళడం లేదు వాళ్ళు. ఇప్పుడు ఇతను కూడా మాట మారుస్తున్నాడు, అంటే మేమే వ్యతిరేకించడం లేదు రాజధాని అనే పరిస్థితికి వచ్చాడు. అంటే స్టెప్ బై స్టెప్ ఇతను అనుకున్న వాటిని ఇంకా చేయలేదు అనేటువంటి నిర్ణయానికి వచ్చి తను మార్పు చెందుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఒక కేసు తరుముకొని వస్తున్నాయి. బీజేపీ మళ్ళీ ఏదైనా సహకరించాలి అనేది ఆయన ఉద్దేశమై ఉండొచ్చు. కానీ నాకున్న సమాచారం మేరకు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో సహకరించదు అని అనుకుంటుంది. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు సహకరించదంటారా? 5-6 నెలల లోపల ఖచ్చితంగా రాజకీయ మార్పులు అనేవి కనిపిస్తాయి. ఓకే. సో అయితే ఇప్పుడు మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే ఈ రాజధానికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు కదా, ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత భారతి గారు ఆరంగేయటం అనే వార్త రావడం, దానికి దీనికి ఏమైనా ఇంటర్లింక్ ఉందంటారా? ఇంటర్లింక్ అంటే మామూలుగా వాళ్ళు కూర్చున్నప్పుడు ఇంకా మనం ఏం చేయలేము, ఈ రాజధాని విషయంలో మనం సైలెంట్ గా ఉండడం బెటర్ అని వాళ్ళు మాట్లాడుకున్న అంశాన్ని తను సజ్జల బయటికి వెళ్ళి చెప్పాడు. చెప్పినప్పుడు ఇప్పుడు అత్యంత విశ్వాసపాత్రుడు సజ్జల రామకృష్ణ, నో డౌట్. ఎందుకంటే నాకే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, సాక్షి విషయంలో ఒక ఇష్యూ జరుగుతూ ఉంటే, ఒక జర్నలిస్టులకు అన్యాయం జరుగుతూ ఉంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి ఇలా ఎందుకు చేస్తున్నారు, దాన్ని మీరు సెటైట్ చేయాలి కదా అన్నప్పుడు ఏం చెప్పాడు, నేను అన్నా పూర్తిగా నేను నమ్మాను సజ్జల రామకృష్ణారెడ్డిని, ఆయన చూస్తున్నాడు, మీరు వెళ్ళి ఆయన కలిసి చెప్పండి, నేను కూడా చెప్తాను లక్ష్మణ్ వస్తున్నాడు మాట్లాడమని అని చెప్పి ఆయన మీద వదిలేస్తున్నాడు అంతా. తన ఓనరు ఆయన పూర్తిగా నమ్మాను, నాకు ఆయన అత్యంత విశ్వాస పాత్రుడు అని చెప్పి ఎలా చెప్పాడు అంటే, ఎదురుగా కుక్క కనపట్టేది పిల్లి అంటే కనుక అది కూడా పిల్లినే అని చెప్పి ఈయన చెప్పే పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడని అనుకుంటున్నాడు, ఉండొచ్చు. సో అయితే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సీనియర్ రాజకీయ నాయకులు, ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అత్యంత సన్నిహితులే. ఆయన పాదయాత్ర చేసినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా ఆయనే మొత్తం సపోర్టివ్గా నడిపించారు. మరి అటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఇప్పుడు కొంచెం వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది అన్నట్లుగా సమాచారం వస్తుంది. ఎంతవరకు వాస్తవం అంటారు? గ్యాప్ వచ్చింది ఎందుకంటే ఏదో ఒక విధంగా తన కుమారుణ్ణి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం బీజేపీ వాళ్ళకు చెప్పి తను ఇబ్బంది లేకుండా చెయ్యాలి అంటే చేయలేకపోయాడు అన్నది ఆయనకు ఒకటి పడింది. రెండో మీకు ఇంకొక విషయం చెప్తాను, ఆయన మనసులో ఏముంది. ఈయన మైనింగ్ మినిస్టర్ అయిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సరే సహజంగా మైనింగ్ లో అక్రమాలు జరిగాయని ఇప్పుడు ఏదో విచారణ జరుగుతున్నది మైనింగ్ మీద, అక్రమాలు జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు ఏంటి, సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఆయన అంటే ఇది నాకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ యొక్క మనుషుల ద్వారా కొంత సమాచారం ఉంది, నిజమో కాదో నేను చెప్పలేను కానీ సమాచారం ఉండదు నేను చెప్తున్నాను. ఏంటి, ఇట్లా మీరు మైనింగ్ లో మీరు ఈ విధంగా సంపాదిస్తున్నారు, మరి పార్టీ ఫండ్ మీరేం ఇవ్వటం లేదు, మీరు పార్టీ ఫండ్ ఇవ్వాలి
అని చెప్పాడని, అది జగన్మోహన్ రెడ్డి చెప్పమంటేనే చెప్పి ఉంటాడు అని ఈయన నమ్మాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పి కూడా ఉండొచ్చో మనకు తెలియదు. అప్పుడు ఏమైపోయింది, అలా ఒకసారి చెప్తే అతను దాన్ని పెద్దగా ఆమోదించకుండా నిర్లక్ష్యం చేశాడని. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా చెప్పించారా సార్ ఈ విషయాన్ని? అవును, సజ్జల రామకృష్ణారెడ్డి గారే పెద్దిరెడ్డితో మాట్లాడింది, రెండోసారి కూడా మాట్లాడేది. మాట్లాడితే అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అంత పెద్ద ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ లేకుండా చేసి ఉంటాడా అంటే చేసి ఉండకపోవచ్చు అని. అవును, అది నిజమైతే ఇప్పుడు ఏంటి, రెండోసారి కూడా చెప్పినా కూడా పట్టించుకోలేదు అని చెప్పి లాస్ట్కి ఏంటి, మీ మీద ఎంక్వైరీ పెట్టిస్తాము, మీ మంత్రి పదవి కూడా పీకే ఇస్తాము అనే స్థాయికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు తను నేను ఇంత పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఇంత చేస్తే చివరకు చేస్తారా అని ఏం చేశాడు ఆయన, ఒక 5 రోజుల పాటు తన పర్సనల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని విజయవాడలోని ఒక స్టార్ హోటల్లో మైనింగ్ సంబంధించిన అన్ని ఫైళ్లు తెప్పించుకొని వాటిల్లో ఏమైనా తను సంతకాలు పెట్టి ఉన్నాయా ఏమో, రేపు పొద్దున వాటి బయటికి తీసి నా మీద కేసు పెట్టిస్తారేమో అనేటువంటి భయంతో అన్ని చెక్ చేసుకొని ఏదైనా ఉంటే మార్పులు చెరుపులు చేసి తను దిద్దుకొని తను ఏది ఇరుక్కోకుండా చేసుకున్నాడు అని కూడా అప్పట్లో. అంటే 5 రోజులు ఆయన కనిపించకుండా పోయాడు నియోజకవర్గంలో. ఎక్కడ పోయాడంటే కూడా తెలియదు. అవునా, అలా జరిగింది అని చెప్పి అప్పట్లో ఆయనకు సంబంధించిన అనుచరులు చెప్పారు నాకు. సరే, మరి తర్వాత ఏమైపోయింది, మరి సర్దుకున్న తర్వాత కుమారుడు మిథున్ రెడ్డి ఇదంతా ఎందుకు రిస్క్, మనము నాకు జగన్మోహన్ రెడ్డి కూడా వ్యాపార సంబంధాలు ఉన్నాయి కదా, ఉన్నప్పుడు మనము ఇలా వివాదాన్ని పెట్టుకోవడం కంటే మనం ఏదైనా పార్టీ ఫండ్ ఇచ్చడమే మేలు అని చెప్పి అప్పుడు అది మళ్ళీ పార్టీ ఫండ్ ఏదో కొంత ఇచ్చుకొని సర్దుబాటు చేసుకున్నారు అని అప్పట్లో ఆ సమాచారం నాకు ఉండింది. ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఇంతకుముందు కూడా 2-3 ఛానల్లో కూడా చెప్పాను ఈ విషయాన్ని. కోపం ఉంటది కదా సార్, ఒక సీనియర్ మోస్ట్ ను బ్లాక్ మెయిల్ చేసే విధానంలో మాట్లాడినారు అనేది అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మర్చిపోగలుగుతాడా సులభంగా? మర్చిపోయేది కాదు కదా, మంత్రి పదవి పీకేస్తారంటే మర్చిపోతాడా? అదే కదా సార్, ఆయన ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పెద్దిరెడ్డి గారు ప్లేస్ యాక్చువల్లీ పార్టీలో. అటువంటి ఆయన్ని అలాగే సడన్ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇట్లా మీకు మంత్రి పదవి కూడా తీసేస్తారని చెప్పేసి అన్నారంటే అది షాకింగే కదా. అందువల్ల ఏంటంటే ఆయన రెండోది కుమారుడి విషయంలో పూర్తిగా చిక్కుకుపోయారు. ఇప్పుడు బెయిల్ రావడం లేదు. తనకు కూడా తన జోలికి వచ్చారు, అన్ని చేస్తున్నారు అనేది పడింది. సరే, మైనింగ్ ఇది ఏం విచారణ జరుగుతుందో మరి ఇంకా పూర్తిగా సమాచారం అయితే బయటికి రాలేదు, కానీ ఎప్పుడోసారి బయటికి వస్తుంది. వచ్చినప్పుడు ఏంటి అనేది తేలుతుంది. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకా రెండోది ఏంటంటే, నాకున్న పక్కా సమాచారం బీజేపీ వర్గాల నుంచి ఆయన బీజేపీ వాళ్ళతో టచ్ లో ఉన్నారు. పెద్దిరెడ్డి గారు టచ్ లో ఉన్నారు. సో ఇప్పుడు చెప్తున్నానంటే ఆయనే కాదు, చాలా మంది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొన్న కూడా పోతులు సునీత బీజేపీకి వెళ్ళింది. సరే, అందరూ వాటిని ఏం రాశారు, టీడీపీ వద్దనింది, జనసేన వద్దనింది, అందుకని పోయింది బీజేపీకి లేకి అంటున్నారు అని. అంటే వీళ్ళు ఏదో వద్దంటే వాళ్ళు ఏదో తీసుకునేట్టు దాన్ని క్రియేట్ చేశారు తప్ప వాస్తవం కాదు. బీజేపీ వాళ్ళు కూడా అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులతో చర్చలు జరుపుతున్నారు, పార్టీలకు రమ్మని పిలుస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అది వీళ్ళకి సమాచారం లేకపోతే మనం ఏం చేయలేము తెలుగుదేశం వాళ్ళకి. అందువల్ల చెప్పండి. సో మీరు ఇందాక చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సెక్రటేరియట్లో జరపవలసిన సమావేశాలు కూడా తాడేపల్లిలో జరిపారు అంటే దానికి గల కారణం ఏంటి అంటే భారతి గారి ఇన్వాల్వ్మెంట్ కోసమే. సో ఇప్పుడు అదే సెక్రటేరియట్లో అనుకోండి,
తనను తీసుకుని వెళ్ళాలి అంటే అది లేనిపోయింది, మళ్ళీ మీడియాలో కథనాలు వస్తాయనే ఉద్దేశంతో ఈ ప్రకారంగా జరిగినాయి అని చెప్పేసి అంటున్నారు. అంతే కదా మీరు అనేది? ఆమె బాగా అవగాహనలో ఉన్నది ప్రభుత్వ విషయాల్లో కానీ పార్టీ విషయంలో కానీ. ఇప్పుడు అనేక విషయాల్లో సీట్ల కేటాయింపుల్లో కానీ లేకపోతే పాలసీ మ్యాటర్స్ లో కానీ ఆమె ఇన్వాల్వ్ కాలేదని ఏదో చెప్తారు, మీరు ఏదో చెప్తారు. ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉంది, కాకపోతే బయట ప్రచారం లేదు, ప్రచారం జరగడానికి ఆధారం లేవు. ఆమె వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు, ఇద్దరు మాట్లాడుకుంటారు, ఇలా 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 చెయ్యి ఇలా చెయ్యి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధేయురాలు భారతి గారు, భారతీ విధేయుడు జగన్మోహన్. ఓకే, సో ఇప్పుడు అయితే భారతీ విధేయుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే భారతి తండ్రి గారన్నా భారతికి సంబంధించిన కుటుంబ సభ్యులన్నా కూడా ఆయనకు అంతర్గతంగా భయం ఉంటుంది. వాళ్ళు అలాంటి వాళ్ళు తెగిస్తారు, ప్రేమ కంటే భయం ఎక్కువ అనమాట. ఓకే, ప్రేమ కంటే భయం ఎక్కువ. రైట్. సో ఇప్పుడైతే ఒకవేళ పార్టీ గనక భారతి గారి చేతుల్లోకి వెళితే ఆవిడ హయాంలో ఎలా ఉండబోతుంది అంటారు? ఒకటి, ఆమె చదువు, నేనైతే ఆమె తప్పుపట్టను. రాజకీయాలు ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీలని కుటుంబ పార్టీలు ఎవరి కాదు, అన్ని పార్టీలు అవే కదా. ఏ రాష్ట్ర పక్క రాష్ట్రాలు కూడా తప్పు పడతాం అని కాదు, కానీ ఎబిలిటీస్ గురించి నేను అంటుంది అదే. ఆమె బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, చదువుకున్నటువంటి మహిళ, వ్యాపారాలన్నీ ఆమె చూస్తున్నది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యాపారాలని ఒకప్పుడు ఆయన చూసారు, ఇప్పుడు అన్ని ఆమె చూస్తున్నది. ఆమె అందరి విషయంలో కూడా ఆమెకు అవగాహన ఉంది. ఎవరు ఏంటి, ఈ నాయకుడు ఏంటి, ఆ నాయకుడు ఏంటి, ఆమె స్టడీ చేసి ఉంది. ఆమె చేయకుండా ఏం ఊరికి 5 సంవత్సరాలు ఊరుతుంది అంటే పొరపాటు. ఆమె అన్ని విషయాలు తెలుసుకొని ఉంది, ఎడ్యుకేట్ అయి ఉంది. కాకపోతే నాయకులు అనే వాళ్ళు ఎంతవరకు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్తే మనం ఏంటి, భారతీయ గారి దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్తాము, అసలు పార్టీ నిలబడతారే, ఇప్పుడు ఆయన తొందరగా బయటకు వస్తాడా రాడా, మరి ఒకవేళ ఏదైనా శిక్ష పడితే 7 సంవత్సరాలు పడుతుందంట, మరి 7 సంవత్సరాలు అంటే ఆయన అనర్హుడు అవుతాడు, 2 సార్లు పోటీ చేయడానికి ఉండదు. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు పార్టీ మారితే మనకు సేఫ్ సైడ్ గా ఉండవచ్చేమో అనేటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు నీకు బీజేపీ కూడా ఆహ్వానిస్తున్నది కదా. అవును, ఎవరి మీద కేసులుంటే వాళ్ళని వద్దంటుందేమో గాని కేసులు లేని వాళ్ళని ఆహ్వానిస్తున్నది. చర్చలు జరుపుతున్నారు. మళ్ళీ చెప్తున్నా నేను, 100% బీజేపీ తన పార్టీ బలాన్ని పెంచుకోవడానికి వాళ్ళు అంతరంగికంగా పనిచేస్తూ ఉన్నారు, ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మాధవ్ గారిని పెట్టడానికి కూడా అదే ఉద్దేశము. దాని వెనుక పెద్ద వ్యూహమే ఉంది. రైట్. థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ గారు.